ఆనంద్ ఆనంద్ అరే ప్లీజ్ రా, అట్లా అనకురా, నేను చెప్పేది వినరా. నా వల్ల కాదు, ప్లీజ్ వెళ్ళిపో. నీ ఫుల్ బాటిల్ మందు తాగి ఒక తప్పు చేసిన, అది నీకు ఎక్కడ తెలుస్తుందేమో అని నీకు చెప్పకుండా ఇంకా పెద్ద తప్పు చేసిన. అరే మళ్ళీ చెప్తున్నా, నాకు నీతో కలిసి తాగడం అంటే చాలా ఇష్టం. ఒక్కసారి ఆలోచించి వాడి దగ్గర సిట్టింగ్ ఇష్టం అనుకుంటే మళ్ళా ఎందుకు వస్తారా నీ దగ్గరికి? నువ్వు లేకుండా తాగడం నా వల్ల అవుతలేదురా. నీ కాలు మొక్కతో ఈ ఒక్కసారి క్షమించురా. తుఫాన్ వచ్చే ముందు గాలి వస్తుంది, పిడుగు పడే ముందు ఉరుము వస్తుంది. ప్రతి దానికి ముందు దేవుడు ఏదో ఒక సిగ్నల్ ఇస్తాడు. కానీ మీలాంటి ఫ్రెండ్ చేతిలో మందు బాటిల్ పెట్టినప్పుడు అసలు సిగ్నల్ ఎందుకు ఇవ్వడరా? హ్యాపీగా కలిసి తాగేవాళ్ళం కదరా. నేను మందు తీసుకురావడం, నువ్వు స్టఫ్ తీసుకురావడం బాగానే ఉండేది కదరా. శివ, సిగ్గు లేకుండా ఒక విషయం చెప్పనా? నువ్వు నన్ను తాగబోతూ అనుకున్నా పర్వాలేదు, అసలు నన్ను విడిచి ఎలా తాగబోద్దయిందిరా నీకు? ఇప్పుడు నా ప్రతి సిట్టింగ్లో నువ్వు నాకు వద్దు. ప్రతి బారు వైపు చూస్తే మీరిద్దరే ఉన్నట్టు అనిపిస్తుందిరా. నాకు ఎంత బాధగా ఉంటుందో తెలుసా? చచ్చిపోవాలనిపిస్తుందిరా. నువ్వు వాడు, నువ్వు వాడు, నువ్వు వాడు అయితే లేదురా నా వల్ల. అరే నిజం చెప్పు, నువ్వు ఇప్పటికీ నాతో సిట్టింగ్కి కూర్చోవాలనిపిస్తలే? ఒట్టేసి చెప్పు, నీ మీద కాదు నా మీద. అనిపిస్తుంది, ఇప్పటికీ అనిపిస్తుంది. చచ్చే వరకు నీతో సిట్టింగ్ వేయాలనిపిస్తుంది. శివ, నా గుండెల నిండా నీతో కలిసి తాగాలని ఉందిరా. కానీ నా పీకల వరకు నీ మీద అసహ్యం కూడా ఉంది. ఎందుకో తెలుసా? నా ఫుల్ బాటిల్ మందు దెంగి తాగినావుగా, ఇక జీవితాంతం నిన్ను ద్వేషిస్తూనే తాగుతూ ఉంటా. రే, నిన్ను క్షమించేంత గొప్ప మనసు, నిన్ను అర్థం చేసుకునేంత హీరోయిజం, నిన్ను దగ్గర తీసుకునేంత గొప్ప మనసు నాలో లేవురా. నేను ఆనంద్ చీపులు తాగేవాడు అందరిలాగానే. నువ్వు నన్ను మోసం చేసావని ఫీల్ అవుతున్నా. నిన్ను నా సిట్టింగ్లు వద్దు అనుకుంటున్నా. ఇక ఇట్లానే ఉందామనుకుంటున్నా. వెళ్ళిపోరా ప్లీజ్, వెళ్ళిపో. అరే ప్లీజ్ రా, నువ్వు నన్ను చెప్పు తీసుకొని కొట్టు, ఏదైనా పర్లేదు ప్లీజ్, నేను నీతోనే కలిసి తాగుతా. ప్లీజ్ రా, ప్లీజ్ రా. జరుగురా రే, జరుగురా. ప్లీజ్ రా, లేకపోతే ఈ బ్రిడ్జి పై నుంచి దూకి చేస్తా. ఇది నా మీద ఒట్టు కాదు, మనం తాగే బ్రాండ్ మీద ఒట్టు. పో, వెళ్ళిపో, చచ్చిపోతా చెప్తున్నా. ఇది నా మీద ఒట్టు కాదు, మనం తాగే బ్రాండ్ మీద ఒట్టు. రే శివ, ప్లీజ్ రా, ఈ ఒక్కసారి ఆలోచించు. శివ, వెళ్ళిపోరా. నేను ఇక్కడ ఒక్క క్షణం చూశానంటే మళ్ళీ నీతో మందు తాగాలనిపిస్తుందిరా. ప్లీజ్ వెళ్ళిపోరా, ప్లీజ్ వెళ్ళిపోరా. చావు కంటే నరకం ఇది. నువ్వు నన్ను నిజంగా ఫ్రెండ్ అనుకుంటే నా బాధను అర్థం చేసుకోరా ప్లీజ్. బ్రో బ్రో, ఇక్కడ దుర్గా బార్ ఎక్కడుంది? పదండి, నేను కూడా అక్కడికే వెళ్ళాలి. అదిగో అదే.
subscribe.